This conference will now be recorded. ఓకే, ఇది రికార్డ్ అవుతుందా? సౌండ్ రాలేదు నాకైతే. ఓకే, వెళ్ళిపోయింది, రికార్డ్ అవుతుంటుంది. సిద్ధార్థ్ కొత్త అతనా పాత? లేదు, ఇక్కడ ఓకే ఓకే, పొడిగతన. ఓకే, డిప్లాయ్మెంట్ గ్రూప్స్ అంటే ఏం చేస్తుంది? క్వశ్చన్ మార్క్ ఏనంతా? టార్గెట్ మిషన్స్ యా, అది పాయింట్. సెట్ ఆఫ్ టార్గెట్ మిషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు సెట్ ఆఫ్ టార్గెట్ మిషన్స్ డిప్లాయ్మెంట్ చేయాలి అంటే రిలీజ్ పైప్లైన్లో ఏం చేయాలి? ఇప్పుడు టార్గెట్ మెషిన్స్ అనే దాన్ని డిప్లాయ్మెంట్ గ్రూప్లో పెట్టారు. ఇప్పుడు నేను చేసే డిప్లాయ్మెంట్ టార్గెట్ మెషిన్కి పడాలి. టార్గెట్ మెషిన్ ఒకటి కాదు, ఒక 50 ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ పైప్లైన్ టాస్క్లో ఏ టాస్క్ యాడ్ చేస్తారు? అది డిప్లాయ్మెంట్ గ్రూప్ యాడ్ చేస్తారు. ఏజెంట్ జాబ్ తీసేసి డిప్లాయ్మెంట్ గ్రూప్ యాడ్ చేస్తారు. అప్పుడు ఆ డిప్లాయ్మెంట్ గ్రూప్లో ఉన్న అన్ని VMsకి డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో సిరీస్, సో డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్. ఓకే, సో ఏజెంట్ జాబ్ బదులు డిప్లాయ్మెంట్ గ్రూప్ జాబ్ పెట్టుకుని డిప్లాయ్మెంట్స్ చేస్తారు. అప్రూవర్స్ని యాడ్ చేయడం చూసారా? బ్రాంచింగ్ పాలసీస్. అండ్ దెన్ టాస్క్లు వచ్చేసి IAS డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు? IAS వెబ్ యాప్ మేనేజ్, IAS వెబ్ యాప్ డిప్లాయ్, ఈ రెండు చేస్తాం. సో నిన్న మనం ఆల్రెడీ ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకున్నాం. సో నేను మీకు మీరు ప్రాక్టీస్ అప్పుడు ఏం చేస్తారంటే హోస్టింగ్ start.html ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ని రిపోర్ట్ పుష్ చేయండి. లేకపోతే నేను డైరెక్ట్గా IAS మీదే రన్ చేస్తాను, కానీ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఆ వెబ్సైట్లో రన్ చేస్తానంటే యూ కెన్ డూ దట్. అది ఎలా అంటున్నానంటే, ఇప్పుడంటే IAS డిఫాల్ట్ వెబ్ పేజ్ ఉంది కదా, IAS డిఫాల్ట్ వెబ్ పేజ్ ఏంటి? IAS start.html ఏదో ఉంది కదా. సో దాని బదులు మీరు ఏం చేస్తారంటే కొత్తగా డెవ్ యాప్ అని ఒక సైట్ క్రియేట్ చేసుకున్నారు. నేను నిన్న ఆల్రెడీ చూపించాను, పోర్ట్ నెంబర్ 81 మీద రన్ అవ్వాలి ఇదని. ఓకే, సో దీని ఫిజికల్ పాత్ డైరెక్టరీ ఎక్కడ ఇస్తారు? సో ఇది రూట్లో తీసుకుంటుంది. సో మీరు కొత్తగా హోస్టింగ్ start.html పెడతారు కదా, దాన్ని మ్యాప్ చేయండి, అప్పుడు ఆ ఫైలే వస్తుంది. చేసి పెట్టమంటారా? ఎగ్జాక్ట్ అంతే, కానీ అది CI/CD ద్వారా చేయని చెప్తున్నాను. డౌన్లోడ్ చేసుకొచ్చి ఒక ఫైల్ పాత్ పెట్టండి. ఆ ఫైల్ పాత్ పర్మిషన్స్లో మీరు ఇక్కడ ఎడిట్ పర్మిషన్స్లో ఆ పర్టికులర్ ఏ రూట్ ఫోల్డర్లో నుంచి రావాలనేది పెట్టండి, సరిపోతుంది. వ్యూ వర్చువల్ డైరెక్టరీ కాదు, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఎక్కడి నుంచి లోడ్ అవ్వాలి IAS HTML ఫైల్, సో ఆ లొకేషన్ ఇవ్వండి ఇక్కడ, దట్స్ ఇట్. ఓకే, HTTP పోర్ట్ నెంబర్ ఎంత? HTTPS 43. సో IASలో డిప్లాయ్మెంట్ ఎలా చేయాలనేది చూసారు. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే, అందరూ విండోస్ మెషిన్సే వాడతారా? కొంతమంది లైనక్స్ మెషిన్స్ వాడతారు. లైనక్స్ మెషిన్లో వెబ్ సర్వర్ IAS ఉంటుందా? ఉండదు. IAS వెబ్ సర్వర్ విండోస్ మాత్రమే. సో ఇప్పుడు మీకు ఏ మెషిన్ కావాలి? మీ దగ్గర ఉన్న మెషిన్ ఏంటంటే లైనక్స్ మెషిన్. ఈ లైనక్స్ మెషిన్లో ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేయమని చెప్తారు. సో ఏ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తారు? HTTPD అయినా ఉండొచ్చు, అపాచీ టామ్క్యాట్ అయినా ఉండొచ్చు, లేకపోతే Nginx, వీటిలో ఏదో ఒకటి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర లైనక్స్ మెషిన్ చూద్దాం. లైనక్స్ మెషిన్కి ఎలా కనెక్ట్ అవుతారు? సో ఇది లైనక్స్ మెషిన్. ఈ లైనక్స్ మెషిన్కి కనెక్ట్ అవ్వాలంటే టేక్ ద పబ్లిక్ IP అడ్రస్ అండ్ ఓపెన్ పుట్టి, కొంతమంది పట్టి అంటారు దీన్ని, పుట్టి, అండ్ కాపీ ద IP అడ్రస్. It's a admin and password is India@1234566. ఇప్పుడు ఏం ఇన్స్టాల్ చేయమన్నాను? అపాచీ టామ్క్యాట్ ఏదైనా. ఇప్పుడు ఇది ఏం OS? ఉబుంటూ OS కదా మనం తీసుకుంది. ఉబుంటూ OSలో సాఫ్ట్వేర్స్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు? సో లెట్స్ సీ, మనకి ఏ సాఫ్ట్వేర్ కావాలి? Nginx, సరే Nginx, అపాచీ టామ్క్యాట్ ఏదైనా. Nginx install in Ubuntu
Linux కాదు, Ubuntu. Install and configure Nginx in Ubuntu. Okay, so just see this. Accept all and install Nginx. To install Nginx, use the following commands. Sudo ante super user, super user. Apt అంటే ప్యాకేజ్, APT అనేది ప్యాకేజ్, అండ్ ఏం చేయమంటున్నారు అప్డేట్. సో రూట్ ప్రివిలేజెస్ ఇచ్చి APT అనే ప్యాకేజ్ని అప్డేట్ చేస్తున్నారు, అండ్ దే వాంట్ టు ఇన్స్టాల్ Nginx. సో ఈ రెండు కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో ఫస్ట్ sudo apt update. 1 second. ఓకే, సో ఈ పర్టికులర్ APT గెట్ అప్డేట్ చేస్తున్నాను. APT అంటే ఏంటి? ప్యాకేజ్ మేనేజర్. ప్యాకేజ్ ఇప్పుడు విండోస్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలనుకోండి, ఫస్ట్ విండోస్ మేనేజర్ని అప్డేట్ చేయండి అని అంటారు. అట్లాగే APT అనేది లైనక్స్కి అలాగా, ఉబుంటు మెషిన్స్కి అలాగా. అదే ఉబుంటు కాకుండా CentOS అనుకోండి, అప్పుడు ఎలా? ఇప్పుడు లైనక్స్లో ఇవన్నీ వర్షన్స్, CentOS, రెడ్ హ్యాట్, ఇవన్నీ డిఫరెంట్ వర్షన్స్. సో ఇప్పుడు ఉబుంటు కాదు, మీ దగ్గర ఉంది CentOS అనుకోండి. ఇన్స్టాల్ Nginx on CentOS. How to install and configure Nginx on CentOS 7. సో మీకు ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ చూడండి M అనేది ప్యాకేజ్. దీంట్లో CentOSలో M అనేది ప్యాకేజ్, అదే ఉబుంటులో APT. సో దే వాంట్ టు అప్డేట్ ద M ప్యాకేజ్. సో అర్థమవుతుంది కదా, మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటో తెలిస్తే మీకు స్టెప్స్ అన్నీ గూగుల్లోనే దొరుకుతాయి, ఏం చేయాలనుకుంటున్నారు. సో ఇది మీకు కనపడుతుందా స్క్రీన్ బాగానే, లేకపోతే ఇంక్రీజ్ చేయనా? ఓకే, సో యాప్ట్ గెట్ అప్డేట్ చేశాను, అప్డేట్ అయిపోయింది ప్యాకేజ్ అంతా. సో నెక్స్ట్ ఏం చేయమన్నాను, sudo ఇన్స్టాల్కి apt get sudo apt get apt-get అని చూడండి, ఇక్కడ ఉంది కదా, యాప్ట్ ఇన్స్టాల్ చేస్తున్నారు, గెట్ అవసరం లేదు. sudo apt install, ఏం ఇన్స్టాల్ చేయాలి, Nginx. Do you want to continue? Yes. ఇప్పుడు ప్రతిసారి మిమ్మల్ని ఎస్ ఆర్ నో అని అడుగుతుంటే ప్రతిసారి మీరు కూర్చొని వెయిట్ చేస్తారా? ఎస్ అని కొట్టుకుంటూ. డిఫాల్ట్గా ఎస్ అవ్వాలి అన్నిటికీ. అప్పుడు ఏం చేస్తారంటే -y అని ఇస్తారు, -y ఫ్లాగ్ అంటారు. -y ఇస్తే అన్నిటికీ ఎస్ తీసుకొని చేస్తుంది అది. కమాండ్లోనే apt get install Nginx -y. సో Nginx అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు Nginx ఇన్స్టాల్ అయిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మీకు డైరెక్టరీ చూపిస్తుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు IIS ఇన్స్టాల్ అయింది. IIS ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసాం? పబ్లిక్ IP అడ్రస్ తీసుకొని బ్రౌజర్లో పోర్ట్ నెంబర్ 80 అని ఇస్తే IIS డిఫాల్ట్ హోమ్ పేజ్ వచ్చింది. సో ఇప్పుడు Nginx అనేది కూడా ఏంటి, డిఫాల్ట్ వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ని బ్రౌజ్ చేయాలంటే పబ్లిక్ IP ఆఫ్ యువర్ లైనక్స్ మెషిన్ అండ్ దెన్ పోర్ట్ నెంబర్ అంతా 80. ఓకే, అది ఒక డిఫరెంట్ మెషిన్, ఇది ఒక డిఫరెంట్ మెషిన్ కదా, సేమ్ పోర్ట్ నెంబర్స్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు Nginx అనేది ఇన్స్టాల్ అయింది. ఈ Nginx వెబ్ సర్వర్ మీద మీరు డిప్లాయ్మెంట్స్ చేస్తే మీ అప్లికేషన్ని రన్ చేయొచ్చు. ఓకే, సో Nginx ఇది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ Nginx కాకపోతే ఇంకొక వెబ్ సర్వర్ ఏంటి, Apache Tomcat ఉంది. Apache Tomcat install in
Ubuntu. See how to install Tomcat 9 on Ubuntu 18.4. Either ఏ version అయినా తీసుకోవచ్చు మీరు. ఓకే, apt update and then apt install default JDK. సో మీకు అపాచీ టామ్క్యాట్ ఉండాలంటే జావా డెవలప్మెంట్ కిట్ అనేది ఉండాలి. అందుకోసం ఫస్ట్ JDK ఇన్స్టాల్ చేస్తున్నారు. అండ్ దెన్ ఒక యూజర్ని యాడ్ చేసి, ఇది పెద్ద ప్రాసెస్. ఇన్స్టాల్ టామ్క్యాట్ చేయాలంటే wget ఏం చేస్తుంది? wget అంటే ఇప్పుడు మీరు నార్మల్గా బ్రౌజర్లో ఏం చేస్తున్నారు, ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది హిట్ చేస్తారు. మరి లైనక్స్ మెషిన్లో బ్రౌజర్లు ఉంటాయా? సో ఏదైనా డౌన్లోడ్ చేయాలంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ కదా ఇదంతా, ఆ యూఆర్ఎల్ని wget చేస్తున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్, గెట్ ద డౌన్లోడ్ ఫైల్. అండ్ టార్ అనే కమాండ్ ఎందుకు యూస్ చేస్తారంటే జిప్ అన్జిప్ చేయడానికి. ఓకే, సో మీరు ఇది ట్రై చేస్తారంటే ఇక్కడ ఉన్న కమాండ్ మొత్తం ట్రై చేయండి. ఓకే, ఇది పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. మీరు ఈజీగా ఇక్కడ ఉన్న కమాండ్స్ టైప్ చేసి ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని పోర్ట్ నెంబర్ 80 మీద పెట్టండి. ఇట్ ఈస్ గోయింగ్ టు రన్. ఒకటే దాంట్లో 2 వెబ్ సర్వర్లు రన్ చేయాలంటే పాసిబుల్? బేసిక్గా డిఫాల్ట్గా వెబ్ సర్వర్ అనేది పోర్ట్ నెంబర్ 80 మీద రన్ అవుతుంది. ఇప్పుడు ఒకటే మెషిన్లో నేను టామ్క్యాట్ వేస్తాను అండ్ ఎంజినిక్స్ వేస్తాను, అప్పుడు ఏది వస్తుంది? అది కన్ఫ్యూజ్ అవుతుంది, ఏమి ఇవ్వదు అవుట్పుట్. అప్పుడు ఏం చేయాలి? ఒకటి పోర్ట్ నెంబర్ 80 మీద, ఒకటి పోర్ట్ నెంబర్ 81 మీద పెట్టాలి. సో దాని గురించి మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ చూడండి. ఈ పోర్ట్ నెంబర్ 81 మీద రన్ అవ్వాలంటే ఎంజినిక్స్ ఎలా, సో మీరు ఈజీగా చేసేయగలరు. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ట్రై చేయమని, అది వెతుకుతున్నప్పుడు మల్టిపుల్ దొరుకుతాయి మీకు. ఇప్పుడు నేను మీకు ఇది చూపిస్తున్నాను కాబట్టి wget అని ఆ కమాండ్ వచ్చింది, అందుకని నేను చెప్తున్నా wget ఏం చేస్తుంది. సో కావాలంటే wget ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటే see this. సో మొత్తాన్ని కాపీ చేయండి. అండ్ ఇది లైనక్స్ మెషినేగా, సో ఐ వాంట్ టు క్లియర్ ద స్క్రీన్. షిఫ్ట్ ఇన్సర్ట్. ఇది ఏం చేస్తుందో చూడండి. tar.gz అనేది ఇది జిప్ ఫైల్. లైనక్స్ మెషిన్లో tar.gz అనేది జిప్ ఫైల్. సో అది డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. 404 నాట్ ఫౌండ్. ఆ పర్టికులర్ ఫైల్ అనేది లేదు, ఆ వాడు ఇచ్చిన యూఆర్ఎల్లో ఆ ఫైలే లేదు. 404 అంటే పేజ్ నాట్ ఫౌండ్. సో సింపుల్ HTML కోడ్స్ అని ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోండి. HTML స్టేటస్ కోడ్స్ ఆర్ HTML రెస్పాన్స్ కోడ్స్ అంటారు వీటిని. ఇప్పుడు google.com అని ఉంది. సో ఇప్పుడు ఈ బ్రౌజర్లో గూగుల్ కంట్రోల్ ఎంటర్ చేస్తే .com అని వస్తుంది, www వస్తుంది కదా. ఇప్పుడు google.com అనేది వచ్చింది. ఇది పనిచేస్తుందా లేదా నీకు ఎలా తెలుసు అంటే, నీకంటే అవుట్పుట్ చూసావు కాబట్టి తెలిసింది. బట్ ప్రోగ్రామాటిక్ వేలో దానికి ఎలా అర్థమవుతుంది ఇది పనిచేసింది లేదనేది? సో రైట్ క్లిక్ చేయండి బ్రౌజర్ మీద, ఇన్స్పెక్ట్ ఎలిమెంట్. ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ చేసిన తర్వాత గో టు నెట్వర్కింగ్ ట్యాబ్. ఓకే, ఆల్రెడీ లోడ్ అయింది కదా, సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ రీఫ్రెష్ చేస్తాను చూడండి. రీఫ్రెష్ చేసినప్పుడు ఆ పేజ్ లోడ్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్లో ఇన్ని జరుగుతాయి. ఓకే, ఇక్కడ స్టేటస్ కోడ్లు ఏమున్నాయి చూడండి. స్టేటస్ కోడ్ 200 అని ఉంది, స్టేటస్ 200 అని ఉంది. సో మరి 200 అంటే ఏంటి? సో లెట్స్ గో టు HTML కోడ్స్. సక్సెస్ఫుల్ రెస్పాన్స్లు అన్నీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 200 నుంచి 299 వరకు ఉంటాయి. అంటే సక్సెస్ఫుల్గా లోడ్ అయింది ఆ పేజ్. అదే కనుక పేజ్ లోడ్ అవ్వలేదు అనుకో, 404 వచ్చింది అనుకుందాం. 404 అంటే క్లయింట్ సైడ్ ఎర్రర్, 400 నుంచి 499 వరకు ఉంటాయి. అదే సర్వర్ సైడ్ ఎర్రర్స్ అయితే 500 నుంచి 599 వరకు ఉంటాయి. ఇప్పుడు ఎర్రర్ వచ్చిన నెంబర్ని బట్టి మనం డిఫైన్ చేయొచ్చు, ఇది సర్వర్ సైడ్ ప్రాబ్లమా క్లయింట్ సైడ్ ప్రాబ్లమా అని. ఇప్పుడు అదే google.comని నేను ఒక యాప్ సర్వీస్లో పెట్టాను, యాప్ సర్వీస్ని స్టాప్ చేస్తాను. బయట వాళ్ళు ఎవరో వచ్చి www.google.com అని హిట్ చేశారు, సర్వర్ ఆన్లో ఉందా? వాడికి ఏ ఎర్రర్ వస్తుంది అప్పుడు? 500, ఎందుకంటే అది సర్వర్ సైడ్ ఎర్రర్. సో డిప్లాయ్మెంట్ చేసావు, డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత సర్వర్ ఆన్లోనే ఉంది, గూగుల్ పేజ్ సర్వర్ ఆన్లోనే ఉంది. ఇప్పుడు నేను బ్రౌజ్ చేసినప్పుడు 404 అని వచ్చింది. 404 అంటే ఏంటి? పేజ్ నాట్ ఫౌండ్. పేజ్ నాట్ ఫౌండ్ అనేది క్లయింట్ సైడ్ ఎర్రర్.
సర్వర్ సైడ్ ప్రాబ్లం ఉందని చెప్తాం దాన్ని చూసి. సో అప్పుడు ఎలా అంటే నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, డెవలపర్ కోడ్ రాస్తాడు, రాసిన తర్వాత ఏం చేస్తాడు, పబ్లిష్ చేస్తాడు, మనం CI/CD సెటప్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తాం. డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మన యాప్ సర్వీస్, ఒక యాప్ సర్వీస్ తీసుకోండి సింపుల్గా. Go to your app service and this is your app service and browse your app service. So ఇది browse చేయండి. Copy the URL. సో ఇది చేయాలనుకుంటున్నాను నేను. సో దీన్ని ఏం చేస్తానంటే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొడుతున్నాను, దాన్ని ఇంకా బ్రౌజ్ చేయలేదు. గో టు నెట్వర్కింగ్ ట్యాబ్ అండ్ ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ క్లియర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రెష్గా ఇది లోడ్ అవ్వాలి. ఓకే, సో జస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్, గూగుల్ వచ్చింది దానికి. ఇప్పుడు ఇది హిట్ చేస్తాను. ముందు ఫస్ట్ క్లియర్ చేసుకుంటాను అంతా. సో ఇది లోడ్ అయ్యేది ఏంటనేది నాకు తెలియాలి. దానికి రిక్వెస్ట్ పంపిస్తుంది. పేజ్ లోడ్ అయింది కదా, అందుకనే స్టేటస్ కోడ్లో ఏమొచ్చో చూడండి, 200. ఓకే, ఇన్ కేస్ ఆ యాప్ సర్వీస్ని మీరు స్టాప్ చేసి నేను ట్రైల్ వేస్తాను, రిజల్ట్ కూడా ఏమొస్తుందో చెక్ చేయాలంటే చెక్ చేయండి. ఓకే, కొన్ని ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే, డెవలపర్ సిస్టంలో వర్క్ అవుతుంది, మీరు సర్వర్లో మీ యాప్ సర్వీసెస్లో వేసిన తర్వాత వర్క్ అవుతుంది. అప్పుడు ఎలా డీబగ్ చేస్తావు అని అడుగుతారు. డీబగింగ్ ఎలా చేస్తావు అన్నప్పుడు ఫస్ట్ ఆ URL తీసుకొని నేను బ్రౌజ్ చేస్తాను. బ్రౌజ్ చేసినప్పుడు నాకు రిజల్ట్ కూడా ఏమొస్తుందో అనుకుంటాను ఫస్ట్. బేస్డ్ అపాన్ ద రిజల్ట్ కూడా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని నాకు తెలుస్తుంది. ఓకే, సో ఇది మెయిన్గా స్టేటస్ కోడ్ల గురించి. సో స్టేటస్ కోడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సరే, యాప్ సర్వీస్ మీద డిప్లాయ్ చేశారు, యాప్ సర్వీస్లో మీరు బ్రౌజ్ చేస్తున్నారు. ఎవరెవరు బ్రౌజ్ చేశారు, ఎప్పుడు ఏ టైంలో ఏ వెబ్సైట్ని చూసారని తెలుసుకున్నాను. ఎలా తెలుసుకుంటే లాగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ లాగ్ ఇన్ఫర్మేషన్లో ఏముంటుందంటే, ఈ పర్టికులర్ యూజర్ ఈ వెబ్సైట్ URLని హిట్ చేశాడు, అతని లొకేషన్ ఇది, అతని IP అడ్రస్ ఇది, అండ్ అతనికి వచ్చిన రిజల్ట్ కోడ్ ఇది అని. సో ఇప్పుడు మీ యాప్ సర్వీస్లో మీరందరూ వాడుతున్నారు మీ యాప్ సర్వీస్, ఇద్దరికి మాత్రమే ఫెయిల్ అయింది. సో నాకు అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటారు. అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ లాగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి నువ్వు ఏ టైమింగ్లో బ్రౌజ్ చేసావో తెలుసుకుంటాను. ఫస్ట్ తెలుసుకొని నీకు ఏ ఎర్రర్ వచ్చిందో కోడ్ చూస్తాను. అక్కడ కోడ్ చూసి దాన్ని బట్టి చెప్పొచ్చు కదా. ఇప్పుడు 401 అని ఉంది. 401 అంటే క్లయింట్ సైడ్ ఎర్రరే, అది అనాథరైజ్డ్. 404 ఉంది, అది పేజ్ నాట్ ఫౌండ్. సో సీరియస్ 401 అనాథరైజ్డ్, 400 ఏంటంటే బ్యాడ్ రిక్వెస్ట్, 402 పేమెంట్ రిక్వైర్డ్, 404 పేజ్ నాట్ ఫౌండ్, అండ్ 405 మెథడ్ నాట్ అలౌడ్, నాట్ యాక్సెప్టబుల్. సో ఇవన్నీ కొన్ని స్టేటస్ కోడ్స్. దాంట్లో ఒక 4-5 గుర్తుపెట్టుకోండి చాలు, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతారు 401 అంటే ఏంటని. సో client side error, it is a client side error and it shows clearly that the user is not allowed to authorize. సరే, మరి సర్వర్ సైడ్ ఎర్రర్లో నీకు 2 నెంబర్లు తెలుసా అని అడుగుతారు. 500 అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 502 అంటే బ్యాడ్ గేట్వే. సో 2 గుర్తుపెట్టుకోండి చాలు, 500 అంటే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, 502 బ్యాడ్ గేట్వే. ఓకే, అండ్ 504 గేట్వే టైమ్అవుట్, 503 స్టాండ్స్ ఫర్ అన్అవైలబుల్. అన్నీ గుర్తుండాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఒక 4-5 గుర్తుంటే చాలు. సో స్టేటస్ కోడ్స్ ఇవి. అండ్ దెన్ నెక్స్ట్, ఇది మీ అప్లికేషన్ అనే కాదు, ఏ వెబ్సైట్కి అయినా కూడా రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కొట్టండి. ఇప్పుడు ఈ linuxeyes.com అని ఉంది, linuxeyes.com. గో టు నెట్వర్కింగ్ ట్యాబ్, స్ట్రక్ అయిందా, ఇది పని చేయట్లేదా? గో టు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్, ఏ వెబ్సైట్ అని తీసుకోండి. ఓకే, మీ కన్సోల్ అని చూసారా ఇక్కడ,
ఇప్పుడు ఈ యూఆర్ఎల్ని బ్రౌజ్ చేసినప్పుడు డైరెక్ట్ కన్సోల్లోనే తెలిసిపోతాయి మీకు ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి. ఫెయిల్ టు డీకోడ్ డౌన్లోడ్ ఫాంట్, దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడు, అది ఎక్కడికి కాల్ చేస్తే అది ఫెయిల్ అయింది. ఓకే, అండ్ దెన్ గో టు నెట్వర్కింగ్ ట్యాబ్. నెట్వర్కింగ్ ట్యాబ్లో ఈ పేజ్ని మళ్ళీ రిఫ్రెష్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో ఇన్ని రన్ అవుతున్నాయి. ఇది ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుందో ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక పేజ్ లోడ్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కడెక్కడి నుంచి ఇమేజెస్, లేకపోతే ఈ ఫాంట్, స్టైలింగ్ షీట్, క్యాస్కేడ్ స్టైలింగ్ షీట్, సిఎస్ఎస్ ఎక్కడెక్కడ లోడ్ అయ్యాయి అన్ని కూడా చూస్తుంది. ఇక్కడ చూడు పిఎన్జీ అని ఉంది, దట్ ఈస్ అన్ ఇమేజ్. ఆ ఇమేజ్ ఏంటో చూడండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏ రిక్వెస్ట్, ఏ యూఆర్ఎల్ని రిక్వెస్ట్ చేశారు మీరు, కావాలంటే ప్రివ్యూలో చూడండి. ఆ కాల్ వెళ్ళింది కదా, ఆ కాల్ దేనికంటే ఈ ఇమేజ్ని తీసుకురావడం కోసం. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు బ్రౌజర్లో చెక్ చేయొచ్చు, ఏ కాల్స్ వెళ్తున్నాయి ఎలా అనేది. ఓకే, కోడ్ చూడలేదు. HTML CSS అది చూడగలవు, కానీ మధ్యలో API కాల్స్ ఇవన్నీ ఎవరు చూడలేరు. కోడ్ చూస్తే ఇంకేముంది, ఇక్కడ ఉండేదే కోడ్ అనుకుంటున్నారా మీరు? ఇక్కడ ఉండేదే కోడా? కన్సోల్లో ఉండేదే? నో, అది కోడ్ కాదు. ఒక పేజ్ లోడ్ అయ్యేటప్పుడు సింపుల్గా ఫాంట్ స్టైల్ ఇదంతా ఉంటుంది. వ్యూ పేజ్ సోర్స్ తీసుకుంటున్నాను. ఇదంతా ఏంటంటే ఆ HTML పేజ్ ఓపెన్ అయింది కదా, దానికి సంబంధించిన HTML పేజ్, CSS పేజ్ అంతే. అండ్ దీంట్లో ఎక్కడ కూడా మీకు సంబంధించిన పాస్వర్డ్లు ఇవేమీ స్టోర్ చేయాలి. ఇక్కడ హెచ్ అని ఉందా ట్యాగ్, ఫుటర్ క్లాస్. ఫుటర్ అంటే ఇక్కడ వస్తుంది, హెడర్ అంటే ఇది, మధ్యలో ఉండేది బాడీ. ఏ వెబ్ పేజ్కైనా హెడర్, ఫుటర్, బాడీ ఉంటుంది. అండ్ హెడ్డింగ్స్ ఉంటాయి చూసారా, అది H2 పెట్టుకుంటే కొంచెం లైట్ హెడ్డింగ్, H3 పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ. కావాలంటే మీకు ట్రైనింగ్ ఏదైనా వెబ్ పేజ్ గురించి తెలుసుకోవాలంటే W3 స్కూల్స్లో HTML తీసుకోండి, W3 స్కూల్స్లో. సో ఇప్పుడు మీకు సింపుల్ ఇంట్రొడక్షన్గా కొట్టిస్తారు చూడండి. ఇది ఒక సింపుల్ HTML పేజ్, ట్రై ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మీరు రన్ చేస్తే దాని అవుట్పుట్ ఇది. మీరు ఇంత కోడ్ రాశారు కదా, ఆ రాసిన కోడ్కి అవుట్పుట్ ఇది. సో ఇప్పుడు నేను H1 అని పెట్టాను. H1 అనేది దిస్ ఈజ్ హెడింగ్ అని ఉంది కదా, అది ఏ విధంగా చూపించిందో చూడండి, కొంచెం బోల్డ్గా చూపించింది. సో కావాలంటే దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ చేయండి, H1 నుంచి H3 చేయండి, అండ్ దెన్ రన్ దిస్. సో అవుట్పుట్ ఇక్కడే కనబడుతుందిగా. సో ఇలా HTML కోడ్ మొత్తాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే W3 స్కూల్స్లో ట్రై చేసి చూడండి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరే ఒక అప్లికేషన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, నోడ్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఇవన్నీ కాకుండా సింపుల్ HTML పేజ్ నేను రాసుకుంటాను. రాసుకున్న దాన్ని తీసుకెళ్ళి యాప్ సర్వీస్ మీద డిప్లాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ తీసుకొని మీరు .html కింద లోకల్లో సేవ్ చేసుకోండి, దీన్ని డిప్లాయ్ చేయండి, ఇలాగే వస్తుంది కదా అవుట్పుట్ అక్కడ. అర్థమైంది కదా? ఓకే, సో నెక్స్ట్ ఈ డిప్లాయ్మెంట్ గ్రూప్స్లో ఎలా డిప్లాయ్ చేయాలో చెక్ చేసి చూసారు. నెక్స్ట్ Nginx ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసు. ఒక వెబ్ సర్వర్ కాకపోతే ఇంకొక వెబ్ సర్వర్, ఆ వెబ్ సర్వర్లోకి డిప్లాయ్మెంట్ చేయాలంటే ట్రై చేస్తారా? నేను IIS చూపించాను, మీరు Nginx ట్రై చేయండి. కోడ్ ఏం లేదు. ఇప్పుడు నేను మీకు W3 స్కూల్స్ చూపించానా, దాంట్లో సింపుల్గా HTML పేజ్ ఉందా, దాన్నే మీరు ఏం చేస్తారంటే .html ఫైల్ కింద సేవ్ చేసుకోండి, test.html అని. అంటే ఇప్పుడు మీరు దానికి డబుల్ క్లిక్ ఇచ్చారనుకోండి, ఓకే చూపిస్తాను. index2 అని ఇక్కడ టెస్ట్ అని ఉందా, దీన్ని బ్రౌజ్ చేయండి. దీని కోడ్ ఏంటి అంటే దాన్ని నేను చూపించిన కోడే. దాన్ని ఎలా సేవ్ చేశానంటే HTML పేజ్ లాగా సేవ్ చేశాను. సో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చేయండి, అదే కోడ్. సో ఈ .html ఫైల్ ఏం చేయాలంటే Nginx మీద అప్ అండ్ రన్నింగ్లో ఉండేటట్టు చేయాలి. సో ఈ .html ఫైల్ Nginx మీద ఏ ఫోల్డర్లో పెడితే, ఇప్పుడు IISలో అనుకో రూట్లో ఉండాలి, రూట్లో inet pubలో రూట్ ఉంటుంది, రూట్లో ఈ HTML ఫైల్ ఉంటే లోడ్ అవుతుంది కదా, అలాగే ఈ పర్టికులర్ పేజ్ Nginxలో ఏ ఫోల్డర్లో ఉండాలి అనేది చెక్ చేయండి. ఓకే, /bin అని ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఓకే,
అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసిన దాంట్లో ఏమేమి కంప్లీట్ చేసాం? సర్వీస్ కనెక్షన్స్, ఏజెంట్ పూల్స్. సో గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్. ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో ఏదన్నా చేయాల్సింది ఉందో చూడండి. సర్వీస్ హుక్స్ ఈజ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఐ విల్ లెట్ యూ నో అబౌట్ దట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్. పైప్ లైన్స్లో ఏజెంట్ పూల్స్, ఎస్. ప్యారలల్ జాబ్స్, కాస్ట్ కోసం. సెట్టింగ్స్, జస్ట్ ఓపెన్ సెట్టింగ్. డేస్ టు కీప్ యువర్ ఆర్టిఫాక్ట్, సింబల్ అండ్ అటాచ్మెంట్స్. ఇప్పుడు మీరు పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అని పెడుతున్నారు కదా, ఆర్టిఫాక్ట్ ఎన్ని రోజులు ఉండాలి? 30 days. సో మీరు లాస్ట్ టైం ఎన్నో పైప్ లైన్స్ రన్ చేస్తారు కదా, సో లాస్ట్ 30 days వరకు ఆ రన్స్ అన్నీ ఉండాలి. సో దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. సో అండ్ దెన్ రిలీజ్ రిటెన్షన్ అంటే రిటెన్షన్ అని ఎక్కడ కనపడినా కూడా టైం ఫ్రేమ్ అది, అంటే ఎన్ని రోజులు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ యాప్ సర్వీస్లో అప్లికేషన్ ఆన్లో ఉంది. సో చాలా మంది బ్రౌజ్ చేస్తూ ఉంటారు. బ్రౌజ్ చేసిన ప్రతి ఒక్కరు లాగ్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటారు కదా, అలా ఎన్ని రోజులు సేవ్ చేసుకోవాలి? 90 days. 90 days అంటే రిటెన్షన్ పీరియడ్ అంతా 90 days. ఇప్పుడు అర్థమైందా రిటెన్షన్ అంటే ఏంటనేది? ఓకే, సో డిఫాల్ట్ రిటెన్షన్ పాలసీ, సో డేస్ టు రిటైన్ రిలీజ్ 30 days అండ్ మినిమం రిలీజెస్ టు కీప్ 3 అండ్ రిటైన్ బిల్డ్స్, ఎస్. సో ఇవి స్మాల్ ఇన్ఫర్మేషన్స్ అంతే. సర్వీస్ కనెక్షన్స్ ఎందుకు? DevOps నుండి అదర్ సర్వీసెస్కి ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ సర్వీస్ కనెక్షన్. ఇప్పుడు జెన్కిన్స్ ఎక్కడ ఉంది? నా అజూర్ డెవాప్స్లో నుండి జెన్కిన్స్ ఏం చేస్తుంది? సేమ్ పైప్ లైన్ రన్ చేస్తుంది అది కూడా. ఇప్పుడు నాకు అజూర్ డెవాప్స్లో ఉండే ఒక పైప్ లైన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా జెన్కిన్స్లో ఉండి ఇంకో పైప్ లైన్ రన్ అవ్వాలి. సో ఫస్ట్ ఈ అజూర్ డెవాప్స్ నుండి ఫస్ట్ జెన్కిన్స్ ఎవరిది? అది ఏ జెన్కిన్స్, దాని అడ్రస్ ఏంటి, ఇదంతా నువ్వు కన్ఫిగర్ చేయాలిగా. సో ఫస్ట్ ఏం చేస్తారు? సర్వీస్ కనెక్షన్లోకి వెళ్ళి ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ సర్వీస్ కనెక్షన్ అండ్ దిస్ షుడ్ బి జెన్కిన్స్ సర్వర్. ఆ జెన్కిన్స్ సర్వర్ యొక్క సర్వర్ ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటి వెరిఫై చేసిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్యూనికేట్. సో మధ్యలో స్టెప్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఫస్ట్ అయితే సర్వీస్ కనెక్షన్ ఎందుకు అర్థమైంది కదా. ఓకే, అండ్ XAML build services, this is different. I'll let you know about this after few days. రిపాజిటరీ సైడ్ మీకు ఏమేమి సెట్టింగ్స్ ఉంటాయో మీకు అందరికీ తెలుసు. అండ్ నేను ఇప్పటి వరకు మీకు డిస్కస్ చేయండి టెస్ట్ ప్లాన్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్. వీటి గురించి నేను తర్వాత చెప్తాను. సో టెస్ట్ ప్లాన్స్ ఏం చేస్తారంటే, సో బేసిక్గా టెస్టింగ్ అనేది 2 types ఉంటాయి, ఆటోమేషన్ అండ్ మాన్యువల్ టెస్టింగ్. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏదో ఒక టూల్ తీసుకుంటారు, టూల్ తీసుకున్న తర్వాత దాంట్లో టెస్ట్ కేసెస్ రాసుకుంటారు, ఆ టెస్ట్ కేసెస్ అన్నిటిని తీసుకెళ్ళి రన్ చేస్తారు. దాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ ఉంది. స్మోక్ టెస్ట్ అండ్ రీటెస్టా, రిగ్రెషన్ టెస్టింగ్, యా స్మోక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్స్ అని మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. బేసిక్గా ఏ కంపెనీలో చూసుకున్నా అజూర్ డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడు టెస్టింగ్ చేయడు. సో అజూర్ డెవాప్స్ ఇంజనీర్ టెస్ట్ చేస్తే ఇంక టెస్టర్ ఎందుకు? ఓకే, సో టెస్ట్ కేసెస్ ఎవరు రాస్తారు? కొన్ని కంపెనీస్లో ఏం చేస్తారంటే డెవలపర్స్ టెస్ట్ కేసెస్ రాసుకుంటున్నారు. ఇది మాన్యువల్గా అయితే టెస్ట్ కేసెస్ వాళ్ళే రాసుకొని ఈ టెస్ట్ ప్లాన్స్ అన్నిటిని, కేసు రాసుకున్న ప్లాన్స్ అన్నిటిని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. మన దగ్గర ఒరిజినల్ కోడ్ ఉందా? సో మనకు టెస్ట్ ప్లాన్ రాయాలంటే మన వల్ల అవుతుందా? సో ఇన్ కేస్ మార్కెట్లో నుంచి, గిట్హబ్లో నుంచి, ఎక్కడి నుంచి కావాలంటే తెచ్చుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్. సో టెస్ట్ ప్లాన్స్ మాత్రం వాట్ ఈజ్ వాట్ అనేది నేను చెప్తాను, బట్ ప్రాక్టికల్గా నేను చూపించలేను, ఎందుకంటే రియల్ టైం కోడ్ కావాలి, అది రియల్ టైంలోనే తెలుస్తుంది మీకు. అండ్ ఆర్టిఫాక్ట్స్ అనేది ఉంది. ఈ ఆర్టిఫాక్ట్స్ అనేది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీకు ఈ ప్రాక్టీస్ మొత్తం బాగా చేసిన తర్వాతే అర్థమవుతుంది. ఆర్టిఫాక్ట్ అనేది ఏంటి, అసలు ఎందుకు వాడతాం అనేది. ఓకే, సో దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇది బోర్డ్స్ చెప్పాను నేను మీకు, రిపాజిటరీస్ చెప్పాను, పైప్ లైన్స్ చెప్పాను. సో టెస్ట్ ప్లాన్స్ అనేది మనం ప్రాక్టికల్గా చేసి చూపించడానికి మన దగ్గర టెస్ట్ కేసెస్ లేవు. అండ్ ఒక ఆర్టిఫాక్ట్ మాత్రం నేను నెక్స్ట్ చెప్తాను, ఫైనల్లో చెప్తాను ఇప్పుడు కాదు. ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ రివిజన్ అయినట్టు అవుతుంది మీకు. పైప్ లైన్స్లో మళ్ళీ టాస్క్లు యాడ్ చేసుకుంటూ వస్తాం, సో రివిజన్ అయినట్టు అవుతుంది అది. ఓకే, అండ్ అందరికీ అజూర్ పోర్టల్ యాక్టివేట్ అయింది కదా, పోర్టల్ అకౌంట్ అందరికీ యాక్సెస్ ఉందా? పోర్టల్ ఉంది కదా.
సో అందరూ క్రియేట్ చేసుకోకుండా ఎవరో ఒకరే క్రియేట్ చేసి దాన్ని మిగతా వాళ్ళకి ఇన్వైట్ చేయించాలి. కంపైల్ చేస్తే కనుక 4 ఇవే వస్తున్నాయి కదా సార్ VMs. ఎవరు చేసినా కానీ 4 VMs వస్తాయి. అప్పుడు అందరం యూజ్ చేయలేము కదా పెట్టుకుంటాం. అందుకే నేను ఏమంటున్నానంటే ఫస్ట్ వాడండి, వాడడం అయిపోగానే డిలీట్ చేయండి అని చెప్తున్నాను. అంటే అందరూ ఒకేసారి వాడితే ఏం చేయమంటారు సార్ అంటే సార్ అందరికి ఒకటేసారి చేయాలి VMs అంటే ఇంకా అది కాదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పోర్టల్ సైడ్ వెళ్దాం. సో పోర్టల్ సైడ్ ఫస్ట్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. ఏ ఆర్గనైజేషన్లో అయినా కూడా మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు. డెవలపర్స్, టెస్టర్స్, మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు నువ్వు పక్కన నుండి శాలరీ చూడొచ్చు ఎంత అనేది. మేనేజర్ నీది నువ్వు చూసుకోగలవు కానీ పక్కన నుండి వచ్చి ఉండదు. ఇప్పుడు ఒక డెవలపర్ ఇంకొక డెవలపర్ శాలరీ చూడొచ్చా? అదే మీ డెవలపర్స్ అందరిది మేనేజర్ చూడొచ్చా? నీ మేనేజర్ శాలరీ ఇంకొక మేనేజర్ చూడగలరా? అంటే వాడి పైన ఉన్న ఇంకొకటి చూడగలరు. అంటే ప్రతి ఒక్కరికి ఏంటి, రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఉంది. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ లెవెల్లో రోల్ ఉంది. సో నీ రోల్ ఏంటి అంటే మేనేజర్ లెవెల్లో ఉండేవాడి నువ్వేం చేస్తావు, పక్క కింద ఉంటే డెవలపర్స్ అందరిది చూడగలవు. సో నీకు యాక్సెస్ ఎలా వస్తుందంటే నీ రోల్ని బేస్ చేసుకొని. సో ఇప్పుడు రోల్స్ అనేవి ఉంటాయి. సో ఈ రోల్స్ అనేవి ఎక్కడ డిఫైన్ చేస్తారు, ఎలా వాడతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఉంది. యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏంటంటే ఆన్ ప్రెమిసెస్ లెవెల్. సో దాన్నే క్లౌడ్ వాళ్ళు ఏం చేశారంటే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అన్నారు. ఇట్ ఈస్ ఏ సర్వీస్. అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అనేది ఒక సర్వీస్ లాగా ఇచ్చారు. ఇప్పుడు నా రీసోర్సెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి, అజూర్లో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేయాలి. సో వీటిని యాక్సెస్ చేయాలంటే ఇప్పుడు మల్టిపుల్ పీపుల్ ఉంటారు, అందరికి ఇస్తాం యాక్సెస్ లేదు. సో ఫస్ట్ యూజర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేస్తాం. సో మీరు ఆల్రెడీ యూజర్స్ని ఎలా యాడ్ చేయాలో చూసారు కదా, యాక్సెస్లు ఎలా ఇచ్చుకున్నారు. లైక్ ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీ, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కంటైన్స్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్వర్డ్స్ అండ్ రోల్స్. సో ఈ పర్టికులర్ యాక్టివ్ డైరెక్టరీలో అందరు యూజర్స్ ఉన్నారు అని అన్నారు. ఏ యూజర్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ని యాక్సెస్ చేయగలరు అంటే దాన్ని రోల్స్ అంటారు. బేస్డ్ అపాన్ ద రోల్ he can access whatever the services he want to. అందుకే అజూర్ AD అని ఎప్పుడన్నా మీరు టైప్ చేస్తే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అని ఉంటుంది. సో బేస్డ్ అపాన్ ద రోల్ యు ఆర్ గోయింగ్ టు యాక్సెస్. ఓకే, సో దాన్ని రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ అంటారు. సో దాని సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పానుగా, మీకు రోల్ ఉంటేనే దాన్ని యాక్సెస్ చేయగలరు. ఇప్పుడు కాంట్రిబ్యూటర్ రోల్ కాకుండా నీకు రీడర్ రోల్ ఇస్తాను, నేను డిప్లాయ్మెంట్ చేయమంటే అవుతుంది దానివల్ల, ఎందుకంటే నీకు రోల్ లేదు అది. సో ఈ రోల్స్ అనేది కస్టమ్ రోల్స్ ఉంటాయి, ప్రీడిఫైన్డ్ రోల్స్ అనేవి ఉన్నాయి. ప్రీడిఫైన్డ్ రోల్స్ ఏమేమి ఉన్నాయంటే రీడర్, కాంట్రిబ్యూటర్, ఓనర్, సర్వీస్ అడ్మిన్, గ్రూప్ యూజర్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు ఆ రోల్స్లో. సో ఫస్ట్ యాక్టివ్ డైరెక్టరీలో మీరు ఏం చేస్తున్నారు, సో గో టు యాక్టివ్ డైరెక్టరీ. ఇట్ ఈస్ ఏ సర్వీస్ గివెన్ బై మైక్రోసాఫ్ట్. సర్వీస్ అంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇస్తారు, ఆ సర్వీస్ని జస్ట్ నువ్వు యూజ్ చేసుకుంటే చాలు. ఓకే, సో పే ఫర్ ద సర్వీస్ దట్ యూ హ్యావ్ యూజ్డ్, యూ డోంట్ హ్యావ్ టు బిల్డ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్టివ్ డైరెక్టరీ ఉంది. యాక్టివ్ డైరెక్టరీలో యూజర్స్ని ఎలా యాడ్ చేస్తారంటే గో టు యూజర్స్ అండ్ దెన్ క్లిక్ ఆన్ న్యూ యూజర్ ఆర్ ఇన్వైట్ అనే యూజర్ ఆర్ బల్క్ ఆపరేషన్ అంటే ఒకేసారి ఒక 50 మంది ఈమెయిల్ అని పెట్టి CSV ఫైల్ వస్తుంది. ఆ CSV ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. అందరికి యూజర్స్కి ఏమవుతుంది, యూజర్స్ అందరూ యాడ్ అవుతారు. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద ఫన్నీ పార్ట్ ఏంటంటే మీకు యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ ఇవ్వరు రియల్ టైంలో, ఎందుకంటే యూజర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మీకు రియల్ టైంలో ఎవరికి కూడా యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ రానే రాదు. ఇక్కడంటే మీరు చూస్తున్నారు కదా, దాన్ని రియల్ టైంలో ఎవరికి ఉండదు, నాకు రాలేదు యాక్సెస్. బట్ యాక్టివ్ డైరెక్టరీలో ఏం చేసేవాళ్ళంటే మీకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్లో యాక్సెస్ ఇవ్వరు, బట్ పవర్షెల్ కమాండ్ లైన్ ద్వారా చేయొచ్చు. మీరు ఏం చేయాలన్నా కూడా, కొత్త యూజర్ని యాడ్ చేయాలన్నా,
అతన్ని డిలీట్ చేయాలన్నా, ఇదంతా మీరు పవర్ షెల్ కమాండ్స్ తోటి చేయొచ్చు. సో ఇప్పుడైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ దట్ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్ ఆన్ యాక్టివ్ డైరెక్టరీ అని అడుగుతారు ఇంటర్వ్యూస్లో. I have created users and I have assigned roles to the users. ఇప్పుడు ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క రోల్ అసైన్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు 100 మందికి కావాలంటే ఎలా? సో ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తాం అంటే, ఫస్ట్ ఈ యొక్క ఫైల్ని మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను నేను. అప్పుడు ఏం చేస్తాను, మీరందరినీ వాట్సాప్ గ్రూప్లో ఉండండి, ఆ గ్రూప్కే పంపించేస్తాను అంటాను. లైక్ ద సేమ్ వే యాక్టివ్ డైరెక్టరీలో కూడా గ్రూప్స్ ఉంటాయి, దాన్ని ఏడి గ్రూప్ అంటారు. ఆ ఏడి గ్రూప్లో మీ యూజర్స్ అందరినీ యాడ్ చేసుకుంటాం. సో మీ ఏడి గ్రూప్ లెవెల్లో ఏం చేస్తాను, నేను రోల్స్ అసైన్ చేస్తాను. ఒక రోల్ తీసుకొచ్చి ఏడి గ్రూప్ లెవెల్లో అసైన్ చేస్తే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ అదే రోల్స్ వస్తాయి. ఓకే, సో ఇవి చెప్పండి మీరు యాక్టివ్ డైరెక్టరీలో. ఇంతకన్నా మీరు ఎక్కువ చెప్పిన వాళ్ళు నమ్మరు, ఎందుకంటే యాక్టివ్ డైరెక్టరీ యాక్సెస్ అనేది ఎవరికి ఉండదు. సో హై లెవెల్ వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉంటుంది. ప్రాజెక్ట్ సెక్షన్స్లో మనకి యూజర్స్ మనం ఇస్తాం కదా, అవి కూడా అడ్మిన్ చూసుకుంటాడు అన్నమాట. మీరు చూడాలి, మీరు చూడాలి. DevOps సెట్టింగ్స్ అను ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఉంటుంది కదా, దాని యాక్సెస్ ఇస్తాం. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను చేసిన దగ్గర అయితే నేను DevOps ఇంజనీర్ కానీ, బట్ నాకు అన్నిటికీ యాక్సెస్ లేదు. నా పైన ఇంకొకరు ఉంటారు, క్లౌడ్ ఆపరేషన్స్ అంటారు వాళ్ళని. నేను ప్రతిదీ వాళ్ళకి మెయిల్ పెడితే, ఇప్పుడు సర్వీస్ కనెక్షన్ అని నేను మీకు చూపించాను. సర్వీస్ కనెక్షన్లో సర్వీస్ ప్రిన్సిపల్ క్రియేట్ చేసేటప్పుడు క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ కావాలి. ఓకే, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ రావాలంటే నాకు పోర్టల్ ద్వారా యాక్సెసే ఉండదు. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? యాక్టివ్ డైరెక్టరీలో యాప్ రిజిస్ట్రేషన్స్లో ఉండే ఆ పర్టికులర్ యాప్ రిజిస్ట్రేషన్ ఓపెన్. ఓకే, చూపిస్తాను. యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాక్టివ్ డైరెక్టరీలో యాప్ రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి మీరు క్రియేట్ చేసుకున్న ఆ యాప్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి, ఇక్కడ మీరు క్లయింట్ ఐడి టెనెంట్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు ఈ యాక్టివ్ డైరెక్టరీకే యాక్సెస్ లేదు. సో నేను సర్వీస్ కనెక్షన్ ఎలా ఇస్తా? అప్పుడు నేను రిక్వెస్ట్ పైన పంపించాలి. సో క్రియేట్ ఏ సర్వీస్ కనెక్షన్ ఫ్రమ్ మై అజూర్ డెవాప్స్ టు దిస్ పర్టికులర్ అజూర్ పోర్టల్ అకౌంట్ అని చెప్పి పంపిస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళు యాడ్ చేస్తారు. ఇవన్నీ మనకి ఇవ్వరు అసలు, వాళ్ళు యాడ్ చేసి ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ అంటారు. సో నువ్వు యూజ్ చేసుకోదాన్ని. నేను కొంతమందికి ఏంటంటే ఇది కూడా యాక్సెస్ ఉంటుంది. మెజారిటీ 99% ఎవరికి యాక్సెస్ ఉండదు, ఉండదు. ఇన్ కేస్ ఇచ్చినా కూడా కొన్ని సర్వీసెస్కి మాత్రం ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్ అండ్ సీక్రెట్ దగ్గరకు వచ్చి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ అంటే ఓపెన్ అవుతుంది, రియల్ టైంలో యూ డూ నాట్ హ్యావ్ పర్మిషన్స్ అని వస్తుంది. అంటే మిమ్మల్ని అన్నిటినీ రెస్ట్రిక్ట్ చేస్తారు ఒక్కొక్క పేజ్ లెవెల్లో, రోల్స్ని బట్టి. యా, సో ఇలా మీకు యాక్టివ్ డైరెక్టరీలో యూజర్ పర్మిషన్స్ ఏంటి, రోల్స్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ గో టు, సో రీసోర్స్ గ్రూప్ ఉంటుంది. రీసోర్స్ గ్రూప్ కింద నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉంటాయి. ఏ రీసోర్స్ అనేది చెప్పేసి మీకు ప్రతి దగ్గర చూపిస్తుంది అది. సో లెట్స్ ఒక రీసోర్స్ గ్రూప్ ఓపెన్ చేయండి. ఈ పర్టికులర్ రీసోర్స్ గ్రూప్లో రీసోర్సెస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఒకటి సీక్వెల్ సర్వర్, 2 సీక్వెల్ డేటాబేసెస్ అన్నీ చూడండి. ఇక్కడ అన్ని సెంట్రల్ యూఎస్లోనే క్రియేట్ అవుతున్నాయి, మనం అలా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి యాప్ సర్వీసెస్ చూడండి. సో ఇప్పుడు నేను ఒక యాప్ సర్వీస్ క్రియేట్ చేశాను. ఆ యాప్ సర్వీస్లో నా అప్లికేషన్ రన్ అవుతుంది. యాప్ సర్వీస్లో అప్లికేషన్ రన్ అవుతుంది. ఆ యాప్ సర్వీసు ఎంతవరకు హ్యాండిల్ చేయగలదు రిక్వెస్ట్లను? ఒకటేసారి ఒక 10,000 మంది వచ్చారు, అది యాక్సెస్ చేయగలదా లేదా, అది తట్టుకోగలదా లేదా అంత లోడ్కి అనేది. అంటే ఎక్కడో చోట కాన్ఫిగరేషన్ అనేది ఉంటుంది కదా దానికి. ఇప్పుడు మీ దాంట్లో మీకు ఒక సిపియూ ఉంది, సిపియూలో 8 GB ర్యామ్ ఉంది. 8 GB ర్యామ్లో అంటే మీరు ఒక గేమ్ ఇన్స్టాల్ చేసుకున్నారు, దానికి హై గ్రాఫిక్స్ కావాలి. అప్పుడు మీ 8 GB ర్యామ్ సరిపోతుంది, దానికి సరిపోదు. సో దట్ మీన్స్ కన్ఫిగరేషన్, ఇప్పుడు ఒక గేమ్ రన్ చేయాలంటే దాని వెనకాల కన్ఫిగరేషన్ అనేది కొంచెం మ్యాచ్ అవ్వాలి. అట్లాగే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ని హోస్ట్ చేశాను యాప్ సర్వీస్లో. ఈ యాప్ సర్వీస్కి రిక్వెస్ట్లు అన్నీ బయట వరల్డ్ దగ్గర నుంచి చాలా వస్తాయి. ఒకేసారి ఒక 10,000 మంది రిక్వెస్ట్ చేశారు, బ్రౌజ్ చేశారు. అది యాప్ సర్వీస్ హోల్డ్ చేయగలదా? అంటే ఇది హోల్డ్ చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్లో దానికి ఒక సంబంధించిన కన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు 4 GB ర్యామ్, 3.5 GB ర్యామ్ అండ్ 150 GB హార్డ్ డిస్క్ తీసుకున్నారు, దాని కాస్ట్ ఎంత? 9 రూపీస్ చూసారు పర్ అవర్కి. అదే 8 GB ర్యామ్
అండ్ 150 హార్డ్ డిస్క్ తీసుకున్నారండి, దాని కాస్ట్ ఎంత? 18 రూపీస్ అవుతుంది. సో ఎందుకు ర్యామ్ ఎక్కువ తీసుకున్నారు? పర్ఫార్మెన్స్ కోసం. అలాగే మీ యాప్ సర్వీసెస్ కూడా పర్ఫార్మెన్స్ కోసం ఒక యాప్ సర్వీస్ ప్లాన్ అనేది ఉంటుంది. సో ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ కంప్యూట్ రీసోర్సెస్. మీ యాప్ సర్వీసెస్ రన్ అవ్వాలంటే దానికి సంబంధించిన కంప్యూట్ రిసోర్స్ మొత్తం యాప్ సర్వీస్ ప్లాన్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, మీరు యాప్ సర్వీసెస్ క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు ఈ యాప్ సర్వీస్ క్రియేట్ అయింది కదా, బ్యాక్గ్రౌండ్లో యాప్ సర్వీస్ ప్లాన్ అని ఉంటుంది చూడండి. దానికి ఈ యాప్ సర్వీస్ ప్లాన్లో ఏముంటాయి అని అంటే, దానికి యాప్ సర్వీస్ ప్లాన్లో కంప్యూటర్ రిసోర్సెస్ ఎంత, దీంట్లో ఎంత స్టోరేజ్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక యాప్ సర్వీస్ ఉంది, మీ ప్యాకేజే 2 GB ఉంది. ఈ 2 GB ఫైల్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తే అంటే దాన్ని ఎంతవరకు స్టోర్ చేసుకోగలదు అనేది మీకు తెలియాలి కదా ఫస్ట్. సో దానికోసమే స్కేల్ అప్, స్కేల్ అవుట్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫ్రీ టైర్ తీసుకుంటే మీకు 1 GB మెమరీ వరకు స్టోర్ చేయొచ్చు. అదే కనుక ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్లో తీసుకోండి, 1.75 వరకు స్టోర్ చేసుకోవచ్చు, 3.5 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. సో ఈ యాప్ సర్వీస్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. బట్ ఫస్ట్ అయితే ఈరోజు వరకు చెప్పిన వరకు అర్థమైందా? యాక్టివ్ డైరెక్టరీ ఏం చేస్తుందో. ఓకే, మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో అడుగుతారు యాక్టివ్ డైరెక్టరీ, లైక్ కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యావ్ యూ డన్ అని యాక్టివ్ డైరెక్టరీ అని అడుగుతారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను చెప్పాను కదా, యూజర్స్ని యాడ్ చేయడం, లేకపోతే యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లోకి మల్టిపుల్ యూజర్స్ని యాడ్ చేయడం, అండ్ వాళ్ళకి రోల్ క్రియేట్ చేయడం. రోల్ క్రియేట్ చేసిన తర్వాత నా దగ్గర 10 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, 10లో ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. అది ఎలా ఇస్తారు? పాయింట్ ఏంటంటే, నా దగ్గర 10 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ పేరు తెలుస్తున్నాను. యాక్టివ్ డైరెక్టరీ గ్రూప్ పేరు వచ్చేసి డెవాప్స్ టీమ్ అని ఉంది. ఈ డెవాప్స్ టీమ్ అనే వాళ్ళకు 10 సబ్స్క్రిప్షన్లో ఒక సబ్స్క్రిప్షన్ మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ ఉన్నారు, గ్రూప్ ఉంది. సరే, ఇప్పుడు క్వశ్చన్ క్లియర్గానండి. 10 సబ్స్క్రిప్షన్లో ఒక్క సబ్స్క్రిప్షన్కి మాత్రం యాక్సెస్ ఇవ్వాలి. అంటే ఆ సబ్స్క్రిప్షన్ దగ్గరికి వెళ్ళండి లోపలికి, దాంట్లో ఐఏఎం ఉంటుంది కదా, అక్కడ కాంట్రిబ్యూటర్ చేయండి వాళ్ళని. అర్థమైంది కదా పాయింట్? ఆ ఒక్క సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి, ఇప్పుడంటే నాకు ఫ్రీ ట్రయల్ అని ఉంది ఇక్కడ. సో సీరియస్ సబ్స్క్రిప్షన్లో మీకు ఒకటే ఉంటుంది రియల్ టైంలో అంటే, 10, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 50 అయినా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ పేరు డెవాప్స్ టీమ్ అని అన్నాను. వాళ్ళకి ఈ పర్టికులర్ ఫ్రీ ట్రయల్ అనే గ్రూప్కి సబ్స్క్రిప్షన్కి యాక్సెస్ ఇవ్వాలి. సో గో టు యువర్ సబ్స్క్రిప్షన్, గో టు ఐఏఎం. ఇక్కడ ఏం చేస్తారు? యాడ్ రోల్స్ అండ్ అసైన్ పర్మిషన్స్లో ఆ పర్టికులర్ గ్రూప్ నేమ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నేమ్ని ఓనర్ కాంట్రిబ్యూటర్ చేయండి. ఆ గ్రూప్, సో ఫర్ ఎగ్జాంపుల్ రీడర్ చేయాలి. ఎస్, ఏ యూజర్? ఆ యూజర్ పేరు వచ్చేసి డెవాప్స్ టీమ్. టీమ్ కూడా వస్తుంది. సో యూజర్, గ్రూప్, సర్వీస్ ప్రిన్సిపల్. అందుకే మీరు ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్లో మీకు అది అడుగుతుంది, యూజర్, గ్రూప్ ఆర్ సర్వీస్ ప్రిన్సిపల్. ఓకే, అండ్ దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి. వర్చువల్ మెషిన్ లెవెల్లో అయినా మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, సో రియల్ టైం వచ్చే మీకు రిక్వెస్ట్ ఇవే ఎక్కువ. ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ పర్టికులర్ సబ్స్క్రిప్షన్ అంటాడు. సో నాకు యాక్సెస్ ఇవ్వంటాడు. ఎలా ఇస్తారు? ఆ సబ్స్క్రిప్షన్లోకి పోయి ఐఏఎంలో దాంట్లో ఇచ్చుకుంటారు. ఐఏఎం అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు, దాన్నే యాక్సెస్ కంట్రోల్ అంటారు. ఐఏఎం అంటే యాక్సెస్ కంట్రోల్, దాన్నే ఏడబ్ల్యూఎస్ ఏమంటారు అంటే ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, సో మీకు రోల్స్ అని అన్నాను. రోల్స్ ఏమేమి ఉంటాయి మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ రోల్స్ ఉంటాయి కదా, రీడరు, ఏసీఆర్ డిలీట్, ఏసీఆర్ పుష్, కొన్ని రోల్స్ ఉంటాయి. ఒక 4-5 గుర్తు పెట్టుకోండి చాలు. ఓకే, ఇంతవరకు క్లియరా? సో ఇంతవరకు అయితే ప్రాక్టీస్. ఏదన్నా డౌట్ ఉందా? ఎంతమంది రవికాంత్లు ఉన్నారు? 2 ఉన్నారు ఇక్కడ.